మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది రైస్ కి ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎన్ని తీసుకోవాలనే దాని మీద క్లారిటీ లేకుండా మిస్ అవుతున్నారు. ఈ వీడియో ద్వారా నేను క్లారిటీ ఇస్తాను. మనం గనక ఒక సర్వింగ్ కి పెద్దవాళ్ళకి 70 గ్రాములు, ఇద్దరు మనుషులకి 2 సార్లు తిన్నట్టయితే 280 గ్రామ్స్ అవుతుంది. అదే పిల్లలు కనుక యావరేజ్ 30 గ్రామ్స్ లెక్కేసుకుంటే, ఇద్దరు పిల్లలు కనుక తిన్నట్టయితే 120 గ్రామ్స్ వస్తుంది. అంటే ఇద్దరు మనుషులు 2 పూట్ల భోజనం చేసినట్టయితే ఒక రోజుకు 400 గ్రామ్స్ తీసుకుంటారు. అది 30 డేస్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఒక 12 కేజీస్ దాకా వస్తుంది. అంటే 12 కేజీస్ బియ్యానికి మ్యాక్స్ నేను లెక్కేస్తే 80 రూపాయల వరకు నెంబర్ 1 క్వాలిటీ తీసుకున్నా సరే 960 రూపాయలు మనకు బడ్జెట్ అవుతుంది. ఇలాగా మంచి బియ్యం, క్వాలిటీ బియ్యం కొనుక్కోవటం వల్ల తక్కువ రకం బియ్యం అయితే 20 కిలోలు పడతాయి, మంచి బియ్యం అయితే 12 కిలోలు పడతాయి. మనకి ఇక్కడ బడ్జెట్ తగ్గుతుంది, క్వాలిటీ రైస్ తిన్నట్టు అవుతుంది. కాబట్టి అన్నం ఒదిగొస్తుంది, హెల్త్ కి మంచిది. 70 గ్రామ్ రైస్ ని కనుక కుక్ చేసినట్టయితే అబౌట్ 200 to 220 గ్రామ్స్ కుక్డ్ మీల్ వస్తుంది అనమాట. అంటే పర్ సర్వింగ్ ఒక్కొక్కళ్ళు 200-250 గ్రాముల కంటే ఎక్కువ తినలేరండి. ఇది నా అభిప్రాయం. మీ ప్రసాద్ కొంజేటి. థ్యాంక్ యూ సో మచ్.